హిందూ మతంలో అత్యధిక మంది పూజించే దేవుళ్ళు శివుడు ఒకరు. ఈ దేవుడికి భోలాశంకరుడు, అమరేశ్వర స్వామి, దక్షిణమూర్తితో పాటు ఇంకా ఎన్నో రకాల పేర్లతో ఈ దేవుని పూజిస్తారు. ఈ స్వామి అనుమతి లేనిదే చీమైనా కుట్టదు అని పురాణాల్లో పేర్కొనబడింది. అందరికీ 2 కళ్ళు ఉంటే శివుడికి మాత్రం 3 కళ్ళు ఉంటాయి. కానీ ఆ దేవుడు ఆ కన్నుని ఇప్పటి వరకు తెరలేదని పురాణాల ద్వారా తెలిసింది. కానీ ఒకవేళ ఆ కన్ను తెరిస్తే మొత్తం భస్మం అవుతుందని పండితులు కూడా చెబుతూ ఉన్నారు. అందుకే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. శివ పార్వతి దేవి చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి అమర జీవితం యొక్క మోక్షం యొక్క రహస్యాలు చెప్పినట్టు చాలా మందికి తెలియదు. కొద్ది మందికి మాత్రమే తెలుసు. సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయ అని, మురుగన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడులో మురుగన్ అని ఆ దేవుడిని కొలుస్తారు. శివుడు తన 2వ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఏమేమి రహస్యాలు చెప్పారో, ఎందుకు చెప్పారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజలు తమ పనులను సక్రమంగా పూర్తి చేస్తే కైలాసానికి వచ్చి మోక్షాన్ని సాధించగలరా అని శివుణ్ణి అడగగా అప్పుడు శివుడు చెప్పిన విషయం వింటే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ శివుడు ఏం చెప్పాడంటే, స్వచ్ఛమైన భక్తితో పవిత్ర స్థలాలకు వెళ్లేవారంతా మోక్షాన్ని పొందొచ్చని శివుడు చెప్పాడు. ఏ ఏ ప్రదేశాలు మంచివి, ఏ కోరికలు ఆలోచనలు స్వచ్ఛమైనవి సుబ్రహ్మణ్య స్వామి శివుడిని అడిగారు. ఇందుకుగాను శివుడు బదిలిస్తూ, నదులన్నీ పవిత్ర గంగా నదిలో పుట్టుకొచ్చాయి కాబట్టి ప్రతి నది తీర్థయాత్ర ప్రదేశం మంచిదే. ఎవరైనా తమ పాపాలను కడిగేయాలనుకుంటే మొదట ఈ నదిలో నీటిలో స్నానం చేయాలి లేదా ఈత కొట్టాలి. తర్వాత పవిత్ర త్రిమూర్తుల ఆశ్రయాలను సందర్శించాలి అని చెప్పారట పరమశివుడు. కష్టాల నుంచి విముక్తి కావాలంటే లేదా ఏదైనా తప్పు చేసి ఒప్పుకున్నప్పుడు కాశీ, అయోధ్య, ద్వారక, మధుర, రామ్ తీర్థ్, పుష్కర్లు బ్రహ్మ, విష్ణు తన వద్ద లొంగిపోతే వారి పాపాలను క్షమించడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు. ఈ ప్రదేశాలను సందర్శించడం వల్ల ప్రపంచంలోని అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతారని శివుడు చెప్పాడు. ఇక్కడ తప్పు చేసిన వారంతా తమకు తాము లొంగిపోయి దేవుడి ఆశ్రయం పొందొచ్చు. ఎవరైనా బానిసత్వం నుంచి విముక్తి కావాలి అంటే ఏం చేయాలని సుబ్రహ్మణ్య స్వామి శివుడిని అడగగా, గోమతి నది పవిత్ర స్నానం, వారణాసిలో జనన మరణ చక్రాలను స్మరించడం, విశ్వనాథ వందనం వంటి వాటిని సందర్శిస్తే బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది అని శివుడు చెప్పాడు. మన పవిత్ర పుస్తకాల్లో చెప్పినట్టుగా శివుడు మన పూర్వీకులకు నువ్వులు మరియు పవిత్ర నదిపై నీరు ఇస్తే నరకం యొక్క హింస నుంచి మనల్ని కాపాడుతుందని శివుడు చెప్పాడు. మహాకాళేశ్వరును ఆరాధించడం వల్ల మనిషి చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయని శివుడు చెప్పాడు. ఒక వ్యక్తి తన జీవితంలో తీర్థయాత్రలు పూర్తి చేసినప్పుడు అతడు గంగోత్రి మరియు యమునోత్రికి వెళ్ళాలి. అక్కడ అతను పవిత్ర జలం తీసుకుని బద్రీనాథ్ కు వెళ్లి లొంగిపోయి చివరికి కేదార్నాథ్ లో ఆశీర్వాదం పొందాలి. కృష్ణుడు చనిపోయే ముందు తీర్థాలకు వెళ్లిన పాండవులకు ఈ రహస్యం చెప్పబడింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.